హాయ్ అండి. చిక్కుడుకాయల్లో ఇలా గింజలు ఎక్కువగా ఉంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే ఈ చిక్కుడుకాయలతో సింపుల్గా 10-15 నిమిషాల్లో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని కాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు అయితే వేసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయలు లేతగా ఉంటే పైన తొక్క కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు అందులోకి 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్ లో కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే టమాటా కాస్త మెత్తబడిపోతుంది. తర్వాత రుచికి సరిపడినంత కారం, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ ధనియాల పొడి, చిక్కుడుకాయ ఉడకడం కోసం కొద్దిగా నీళ్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. అన్నంలోకి సూపర్ గా ఉంటది. ట్రై చేయండి.